నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. తప్పులు జరగకుండా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలన్న సీఎం చంద్రబాబు. ప్రజలకు సేవలు అందించే విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని సూచన. కాకినాడ ఆర్ఎంసీలో ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణానికి కృషి చేసిన దాతలకు సత్కారం. హాజరైన డిప్యూటీ స్పీకర్ రఘురామ, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు. జగన్ రాజకీయ ప్రస్థానం అంతా కేవలం ప్రజాధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా సాగింది. విమర్శలు గుప్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. సాయికృష్ణ హత్యపై సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐతో దర్యాప్తు జరిపించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పర్యటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జూన్ నెల నుంచి అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాలన బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండి ఎటువంటి తప్పులు జరగకూడదన్నారు. ప్రజల సేవలు అందించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను స్వయంగా పరిశీలిస్తేనే అధికార యంత్రాంగంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని అన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో విద్యను అభ్యసించి దేశ విదేశాల నిష్ణాతులైన వైద్యులుగా స్థిరపడిన ఆర్ఎంసీ పూర్వ విద్యార్థులు సుమారు 62 కోట్ల నిధులతో కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో 400 పడకల ప్రసూతి వైద్యం ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణానికి కృషి చేసిన దాతలను ఆర్ఎంసీ ఆడిటోరియంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, చింతమనేని ప్రభాకర్, ఆరిమిల్లి రాధాకృష్ణ, పంతం నానాజీ తదితరులు హాజరయ్యారు. స్త్రీ బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఎంత బాధ అనుభవిస్తుంది అన్నదాన్ని వర్ణిస్తూ శంకర భగవత్పాదులు శూలారోహణం అని పూర్వకాలంలో ఒక శిక్ష, శూలం యొక్క మొన పైకి ఉండేటట్టుగా పాతి దాని మీద వ్యక్తిని కూర్చోపెడితే ఆ శూలం దిగపడుతున్నప్పుడు శరీరంలోకి ఎంత బాధ కలుగుతుందో అంత బాధని ఓర్చుకుని తల్లి బిడ్డకి జన్మనిస్తుంది. పోనీ దానికి ముందేమైనా సుఖపడుతుందా అంటే 9 నెలల పాటు ఒక్కొక్కసారి ఆహారం సహించదు, ఒక్కొక్కసారి తీసుకున్నటువంటి ఆహారం వాంతిగా వెళ్ళిపోతూ ఉంటుంది. లోపల ఉన్నటువంటి శిశు సంరక్షణార్థం తాను ఎన్నో పథ్యాలు పాటించవలసి వస్తుంది. ఇంత కష్టపడి బిడ్డకి జన్మనిచ్చిన తరువాత కూడా 1 సంవత్సరం పాటు ఆమె సక్రమంగా నిద్రపోవడానికి కూడా అవకాశం ఉండదు. హేమంత ఋతువు, శరదృతువు ఇటువంటి వచ్చి వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు పిల్లవాడు తరచుగా పక్క తడిపేసినప్పటికీ, మలమూత్ర విసర్జన చేసినప్పటికీ అంత ఓర్పుగా తల్లి వాటిని తుడుచుకుని కడుక్కుని పడుకుంటుంది తప్ప పిల్లవాడి మీద విసుక్కోదు. ఎప్పుడు ఏడుస్తాడో తెలియదు, ఎప్పుడు ఆకలిస్తుందో తెలియదు, ఎప్పుడు దేని కొరకు వాడు విచారం పొందుతాడో తెలియదు. అటువంటి పిల్లవాడిని కాపు కాసి సంరక్షించి వృద్ధిలోకి తీసుకురావడం అన్నది సృష్టిలో తల్లి తప్ప వేరొకరు చెయ్యలేరు. అందుకే వేదం కూడా మొట్టమొదటి నమస్కారం తల్లికే చేయించాలి. మాతృదేవో భవ. చదివిన కళాశాల వాళ్ళు ఎంత అభివృద్ధి చెందారో వాళ్లకు మించి రాబోయే తరాలకి మంచి జరగాలి అని కోరుకోవటం, దానికి ఇన్ని కష్టాలు పడి
డబ్బులు ఇవ్వటమే కాదు, ఎన్నోసార్లు సుభాష్ చౌదరి గారు, నేను యుఎస్ వెళ్ళినప్పుడు కూడా ఒక 3 సార్లు, ఆయన ఎప్పుడు తరచూ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కలుస్తూ ఉండేవారు. విష్ణు గారు చాలాసార్లు మాట్లాడారు. ఒక తపన, ఎలాగైనా సరే దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలి, ప్రజలకి మంచి జరగాలి అంటే ఒక కోరికతో, ఏదో డబ్బులు ఉన్నాయి డబ్బులు ఇచ్చాము అన్నది కాకుండా ఒక మంచి మనసుతో వీళ్ళు చేసిన శ్రమనండి, లేక దానికి ఏ పేరు పెట్టినా నిజంగా ఎంత మెచ్చుకున్నా ఏదో ఒక సాలువా కప్పటం లేదంటే ఒక మొమెంటో ఇవ్వటం అనేది చాలా చాలా తక్కువ చేసినట్టే. మరి ఇటువంటి మహానుభావులనే చెప్పాలి ఈ మంచి కార్యక్రమం. కష్టాలు కోర్చుకుని చేయటం, నా మిత్రుడు భాస్కర్ తల్లిదండ్రుల పేరు పెట్టడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరందరూ చేసిన ఈ గొప్ప కార్యక్రమం మరెన్నో కళాశాలల్లో ఉత్తీర్ణులైన వారికి, ఎందరో జీవితంలో స్థిరపడిన పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఇతర వ్యాపారాల్లో పేరు తెచ్చుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకం కావాలని. నైతిక విలువలు లేని నిఖార్సైన అవినీతి నేత జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ రాజకీయ ప్రస్థానం అంతా కేవలం ప్రజాధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా సాగిందన్నారు. జగన్తో పనిచేసిన అధికారులు జైలు పాలైతే చంద్రబాబు, లోకేష్తో పనిచేసిన అధికారులు ఆంధ్రాలు ఎక్కారని, అవార్డులు రికార్డులు పొందారని అన్నారు. లోకేష్ పిఏకి గవర్నర్ గోల్డ్ మెడల్ ఇస్తే జగన్ పిఏ కేఎన్ఆర్ వందలాది కోట్ల అవినీతికి పాల్పడి చట్టానికి చిక్కారని విమర్శించారు. తిరుపతిలో ఇళ్ళు, భార్య బ్యాంకు ఖాతాలో 20 కోట్లు, 20 లక్షలు కాదు, 20,000 కాదండి, 20 కోట్లు, 2 కిలోలకు పైగా బంగారం, బెజవాడలో కార్ల షోరూమ్, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ. ఇవి మచ్చుకు మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. నేను వాట్ ఐ వాంటెడ్ టు సే, చంద్రబాబు గారి పక్కన ఉంటే ఎలా ఉంటుంది, జగన్ పక్కన ఉంటే ఎలా ఉంటుంది. చంద్రబాబు గారి పక్కన ఉంటే బిల్ క్లింటన్ పక్కన కూర్చుంటారు, గవర్నర్ తోటి మెడల్స్ తీసుకుంటారు, డాక్టరేట్లు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డితో ఉంటే కోట్ల కోట్ల అవినీతిలో జైలు పాలవుతారు. అందరిని చూస్తున్నాం, అందరిని చూస్తే మనకు అర్థమైపోతుంది ఏమిటి వాళ్ళ పరిస్థితి అని. జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేశారు. కృష్ణమోహన్ రెడ్డి 53 రోజులు జైలు పాలైనాడు. ఐఏఎస్ ఆఫీసర్ అతను. జగన్మోహన్ రెడ్డికి పిఏగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి 53 రోజులు జైలు పాలైనాడు. ఇప్పటికి కూడా బెయిల్ క్యాన్సిల్ అవబోతుంది అతనికి. జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ ఏమో జైలు పాలవుతుంటే ఈ లోకేష్ బాబు గారి పిఏ ఏమో గోల్డ్ మెడల్స్ కొట్టేస్తున్నాడు, గోల్డ్ మెడల్ సంపాదిస్తున్నాడు. గవర్నర్ గారు గౌరవప్రదంగా ఆయనకి 2 గోల్డ్ మెడల్స్ ఇవ్వటం జరిగింది. ఈ రౌతును బట్టి గుర్రం నడుస్తుంది అంటారు చూడు, యజమానిని బట్టి పనిచేసే వాళ్ళు ఉంటారు. యజమాని సరైన వాడైతే గోల్డ్ మెడల్స్ తీసుకుంటాడు, యజమాని సరైన వాడు కాకపోతే జైలు పాలవుతూ ఉంటారు. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు, జైలు పాలైనాడు. అది సీఎం పేషి చూశారు ధనంజయ రెడ్డి గారు, ఐఏఎస్ ఆఫీసర్, అంతా తానే నడిపాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో. అతను జైలు పాలైనాడు. చంద్రబాబు గారి ఓఎస్డీలు వాళ్ళు, చంద్రబాబు గారి పేషీలో పనిచేసిన వాళ్ళు అందరం ఎక్కారు. అక్కడికి కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరూ. కానీ జగన్మోహన్ రెడ్డి పేషీలో పనిచేసిన ధనంజయ రెడ్డి జైలు పాలైనారు. శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎటువంటి పదవుల్లో చేశారు, ఎంతటి ఇమేజ్ ఉండేది ఆమెకి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని స్నేహము ఆయన చెప్పుడు మాటల్లో పడిపోయింది, అతను అవినీతికి బానిసైంది, జైలు పాలైపోయి మనిషి కూడా అచేతనంగా తయారైంది. ఆవిడ క్యాబినెట్ సెక్రటరీ అయ్యేదండి. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అవినీతికి ప్రలోభపడకపోతే, అతనితో సాన్నిధ్యంగా ఉండకపోతే, అతను అవినీతిలో చేయి కలపకపోతే ఆవిడ క్యాబినెట్ సెక్రటరీ ఉండేది. ఒక బ్రహ్మాండమైన ఐఏఎస్ ఆఫీసర్. ఏమిటి ఆవిడ పరిస్థితి? చంద్రబాబు గారితో స్నేహం చేస్తే ఎలా ఉన్నారు, లోకేష్ బాబు గారితో స్నేహం చేస్తే ఎలా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహం చేస్తే ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అధికారులు కూడా చూడాలి. విబి ఆచార్య మంచి ఐఏఎస్ ఆఫీసర్, జగన్ స్నేహం పెట్టాడు, జైలు పాలయ్యాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇవన్నీ చెప్పండి పెద్ద చిట్టా ఉంది. ఐపీఎస్ ఆఫీసర్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అతను. పిఎస్ఆర్ ఆంజనేయులు అతని పేరు చెబితే గుంటూరు జిల్లా, కర్నూలు జిల్లా, వేరెవర్ హీ వాక్స్ గజగజలాడిపోయేది. అసాంఘిక శక్తులన్నీ భయపడి చచ్చేవాళ్ళు. పిఎస్ఆర్ ఆంజనేయులు
చంద్రబాబు గారు ఎంత లిఫ్ట్ ఇచ్చారు ఆయనకి. గుంటూరు జిల్లాలో ఎస్పీగా పనిచేస్తే పెద్ద పెద్ద ఏదో కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులు కూడా తోక ముడిచారు అతని దెబ్బకి. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపాడు. జగన్మోహన్ రెడ్డి అవినీతిలో భాగస్థుడయ్యాడు. జగన్మోహన్ రెడ్డి అరాచకంలో భాగస్థుడయ్యాడు, జైలు పాలయ్యాడు. ఎడిషనల్ డీజీగా నాకు తెలిసి మన రాష్ట్రంలో ఎడిషనల్ డీజీగా జైలుకి వెళ్ళింది ఫస్ట్ అతనే, పిఎస్ఆర్ ఆంజనేయులు. నేను అడుగుతున్న ఆంజనేయులు గారు, చంద్రబాబు గారితో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు? వాట్ వాజ్ యువర్ ఇమేజ్ ఇన్ దోస్ డేస్? ఇప్పుడు జగన్తో స్నేహం చేసిన తర్వాత జైలు పాలైనారు. తలెత్తుకొని బాహ్య ప్రపంచంలో తిరగటానికి కూడా సిగ్గుపడుతూ ఉన్నారు. దిస్ ఈజ్ ది డిఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. పివి సునీల్ కుమార్ ఏమైపోయినాడు? అతను జగన్తో సాన్నిధ్యం పెంచుకున్నాడు. జగన్ అవినీతికి సై అన్నారు, అతను చెప్పిన దానికి సై అన్నారు. ఈ రోజున అనగూడ సస్పెన్షన్లో ఉన్నాడు అతను. కాంతి రాణా టాటా పోలీస్ కమిషనర్ చేసినాడు, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్. విజయవాడలో క్షీణించిన శాంతి భద్రతలకు విజయవాడలో పోలీసుల చేతిలో హత్యకు గురైన సాయికృష్ణ ఉదంతమే నిదర్శనమని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పోలీసులే ఎత్తుకొచ్చి చంపేసి శవం కూడా దొరకకుండా కాల్చేస్తే ఇక చట్టం ఎందుకు, కోర్టులు ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సాయికృష్ణ హత్యపై సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనితను కించపరిచేలా మాట్లాడారంటూ కూటమి నేతలు చేస్తున్న ప్రచారాలపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. హోంమంత్రి అనిత గతంలో వైసీపీ నేతలపై, జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో మహిళలపై చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. మేకప్ గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్త్రీ సమాజాన్ని మొత్తాన్ని కూడా అవమానపరిచినట్లే అని చెప్పని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ, నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ మొత్తం స్పందిస్తుంది. అమర్ని ఉరేయాలి, అమర్ని కాల్చేయాలి, అమర్ని ఎన్కౌంటర్ చేయాలి, అమర్ని శిక్ష చేయాలి, అమర్ క్షమాపణ చెప్పాలి, చంపలేసుకోవాలి అని చెప్పని విపరీతంగా స్టేట్మెంట్లు ఎవరికాళ్ళు గారు ఏదో అన్నాడు, కించపరిచేశాడు అని విపరీతమైన ప్రచారం, స్టేట్మెంట్లు. అమర్ గారు ఏమన్నాడు, ఏం మాట్లాడాడు? ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, వారు ట్వీట్ చేస్తారు, వారు మాట్లాడటం తక్కువ, ఎందుకంటే ఆయన ఢిల్లీలో బిజీగా ఉన్నాడు. ఆయన ఎందుకు మాట్లాడాడు ఆయన? అనిత గారు నోరు పారేసుకోబట్టి ఇది సమాజం. ఇప్పుడు కట్టుబొట్టు అంటే ఆవిడ కూడా సాంప్రదాయబద్ధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, కట్టుబొట్టు విమర్శించారు. కట్టుబొట్టును విమర్శించలా, మరి వారు కూడా సాంప్రదాయబద్ధంగానే ఉండాలి కదా. వారు రాజకీయాల్లో కొద్దిమందికి కొన్ని బలహీనతలు, కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. ఆ క్రానిక్ డిసీజుల్లో ఒక డిసీజ్ ఏంటంటే ఓరల్ డయేరియా. వారు నోట్లోంచి మాటలు విపరీతంగా లూజ్గా వస్తాయి, లూజ్ మోషన్ లాగా. ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారు ఎవరినైనా. సభ్యత, సంస్కారం, మరి ఇది అనొచ్చా అనకూడదా అనే విచక్షణ లేకుండా మాట్లాడుతూ వారు మాత్రం సమాజం నుంచి మాత్రం మర్యాద, మన్నన, గౌరవం కోరుకుంటారు. ఇది ఎంతవరకు ధర్మం? అద్దాల మేడలో కూర్చుని జనం మీదకి రాళ్ళేస్తే, సమాజం మీదకి రాళ్ళేస్తే రాళ్లే తిరిగి వస్తాయి కదా. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒక అద్దాల మేడలో మగ మనిషిని కూర్చోబెట్టి సమాజం మీదకి రాళ్లే ఇస్తే కంకర రాళ్లే తిరిగి వస్తాయి. అద్దాల మేడలో ఒక మహిళని కూర్చోబెట్టి సమాజం మీదకి రాళ్ళేస్తే రాళ్లే వస్తాయి తప్పితే. లోకేష్ గారు ఇంకేమన్నా అంటే మీ చుట్టూ మీ నాన్నగారు చుట్టూ ఎవరున్నారు? లోకేష్ గారు ఎంత చండాలమైన మనుషులు ఉన్నారు, ఎంత దిగజారినటువంటి మనుషులు ఉన్నారు మీ దగ్గర. ఎవరు మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు? మీరు మాట్లాడతారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ నాయుడు గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ నాయుడు గారు చిటికేయంగానే ఉస్కో అనగానే అసలు ఎరగదీసుకుని పడుతున్నటువంటి, అమర మీద పడుతున్నటువంటి అందరినీ కూడా ఒక్కసారి ఆలోచించ. మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఆశించేదేంటి? ఎప్పుడన్నా ఒక్కరోజన్నా వారు హోంమంత్రి బాధ్యతగా ఏమైనా తీసుకున్నారా? బాధ్యతాయుతంగా, సంస్కారవంతంగా
తక్కువ సార్లు మాట్లాడారు. కొంచెం గుడ్లు కాకపోతే గుడ్లు పగలగొట్టుకోండి, ఆమ్లెట్లు వేసుకోండి, లేకపోతే దాన్ని ఏమంటారు ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, అండా బుర్జీ చేసుకోవచ్చు, ఏం కావాలంటే అది చేసుకోండి, ఎవడు వద్దనలా. కాకపోతే నోటికి హద్దు ఉండాలి కదా అండి మంత్రి గారు. నాలుగుకి హద్దు లేకుండా మీరు ఏది పడితే అది మాట్లాడతారు, మీరు ఆడు ఈడు అని మాట్లాడతారు. మీరు అలా కాకుండా మీరు సభ్యతగా విమర్శించండి. నేను అనిత్ గారికి కూడా చెప్తున్నా ఒక్క మాట. అమ్మ అనిత్ గారు, మిమ్మల్ని హోమ్ మినిస్టర్ కుర్చీ ఒకటి ఇచ్చి రాజకీయంగా చెడు మాట్లాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల్ని లేకపోతే మా నాయకుడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేలని కించుపరుస్తూ మాట్లాడటానికి మాత్రమే మిమ్మల్ని ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.